అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు దోశ లవర్స్ అందరి కోసం ఇన్స్టెంట్గా చేసుకునే చాలా టేస్టీ అయిన పెసరపప్పు దోశలు చూపించబోతున్నాను. నాకు మామూలుగానే దోశలు అంటే చాలా ఇష్టం అండి. ఇదివరకైతే నేను చాలా దోశల రెసిపీస్ చేశాను. సో ఇవాళ మనం ఈ ఇన్స్టెంట్ పెసరపప్పు దోశని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పెసరపప్పుని నానబెట్టుకుందాం. ఈ రెసిపీకి నేను 250 ml కప్ అంతా పెసరపప్పు తీసుకున్నాను. ఇందులోకి 3 ఎండుమిరపకాయలు వేసి సరిపడంత నీళ్లు పోసి ఒక 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. మీరు చూస్తున్నట్లయితే పెసరపప్పు బాగా నానింది. దీన్ని నేను 30 నిమిషాలే నానబెట్టాను. నీళ్లు వడకట్టి పెసరపప్పుని ఎండుమిరపకాయలతో పాటు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు ఇంగువ వేసి ముందు వీటిని నీళ్లు పోయకుండా రుబ్బుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా దోసపిండి మిశ్రమం వచ్చేంత వరకు రుబ్బుకోవాలి. చూడండి, మన పిండి రెడీ అయిపోయింది. ఈ పిండిని రుబ్బుకోవడానికి నేను చాలా తక్కువ నీళ్లు వేశాను. సో ఇప్పటికీ ఇది చిక్కగా ఉంది, కానీ గిన్నెలోకి మొత్తం తీసుకున్న తర్వాత పల్సగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి దోసపిండి కన్సిస్టెన్సీలో పల్సగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగానే నీళ్లు పోస్తున్నాను. అంతా ఒకేసారి వేసుకుంటే పిండి మరీ పల్సగా అయిపోతుంది, మనకి దోశలు రావు. ఇప్పటికి నేను 1/2 కప్పు వరకు నీళ్లు పోసాను. ఈ పాయింట్లో ఒక్కసారి ఉప్పు చూసి సరిపోకపోతే వేసుకోండి. ఈ పిండి కొలతలతో మీకు కనీసం 5 నుంచి 6 మీడియం సైజులో దోశలు వస్తాయి. మీరు చూస్తున్నట్లయితే పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మరీ పల్సగా లేదా మరీ చిక్కగా కాకుండా మధ్యలో ఉంటే దోశలు వేసుకోవడానికి బాగుంటుంది. అంతే అండి, మన పెసరపప్పు దోశల పిండి రెడీగా ఉంది. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ఇప్పుడు తవా వేడి చేసి ఒక గరిటెడు పిండి తీసుకొని తవా పైన వేసి సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ చుట్టూ అలానే మధ్యలో కూడా నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. మీకు మెత్తగా ఉండే దోశలంటే ఇష్టమా, లేకపోతే కరకరలాడే దోశలంటే ఇష్టమా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. దోశ ఒకవైపు గోల్డెన్ కలర్లోకి వచ్చి కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. దోశ లవర్స్ అందరి కోసం నేను ఇదివరకు చేసిన కొన్ని దోశ రెసిపీస్ అలానే చట్నీ రెసిపీ లింక్స్ కూడా నేను ఇస్తాను. తప్పకుండా ట్రై చేయండి. మీరు దోశలోకి ఏ చట్నీ ఎక్కువగా ఇష్టపడతారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వేడి పెసరపప్పు దోశల్ని కొబ్బరి పచ్చడితో కానీ టొమాటో పచ్చడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు. అసలు ఈ పెసరపప్పు దోశ కరకరలాడుతూ ఈ కొబ్బరి చట్నీతో టొమాటో చట్నీతో టేస్ట్ మటుకు అదిరిపోయిందండి. చాలా రుచిగా ఉంది. ఇన్స్టెంట్గా ఇంత టేస్టీగా దోశ చేసుకోవచ్చా అని మీకు డౌటే రాక్కర్లేదు. తప్పకుండా ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.